హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్‌గా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న రగడ అవునండి. ఏదైతే ఉండిందో వాట్ ఈస్ యువర్ థాట్? ప్రధానంగా నాకు జరిగే నా ఉద్దేశ్యం ఏంటంటేనండి, అది అసలు ల్యాండ్ మీ ల్యాండా, మా ల్యాండా ఇష్యూ కాదు. కాదు. కరెక్ట్. కరెక్ట్. అది అక్కడ ఆ ల్యాండ్ ఎవరిదైనా, అది ప్రభుత్వం పోరాడి తెచ్చుకున్న ల్యాండ్ అయితే అది వండర్ఫుల్. కానీ ప్రభుత్వం పోరాడి తెచ్చుకున్న ల్యాండ్లో జరుగుతున్నది జరగకూడదు అనేది ఇష్యూ. అక్కడ చెట్లు అనేవి కూల్చడం వలన పర్యావరణకు సంబంధించిన ఇష్యూ. అది ఎవరి భూమో ఇష్యూ కాదు అసలు కాదు. అసలుకి నిజంగా పాయింట్ అసలు మిస్ అవుతున్నారు అందరూ. అది రెండు, అక్కడ జంతువులు లేవు కంటే కూడా అక్కడ ప్రధానంగా ఉన్న ప్రాణులు చెట్లు, ఆ తర్వాత జంతువులు ఉండడం సెకండరీ. ఏ అడవిలోనైనా ఉండే ఫస్ట్ ప్రాణి చెట్టు. సో మనకి హైదరాబాద్లో ఉన్న పరిస్థితుల్లో అంత పెద్ద గ్రీన్ స్పేస్ని కోల్పోవడం, ఏ డెవలప్మెంట్ అయినా పర్యావరణాన్ని మించింది కాదండి. అదే డెవలప్మెంట్ మనం వేరే చోట చేయడానికి ప్రయత్నించాలి. కానీ నా విన్నపం, కోరిక కూడా ఏంటంటే ఖచ్చితంగా స్టేట్కి డెవలప్మెంట్ కావాలి, ఐటీ ఇలాంటివి రావాలి, ఇన్వెస్ట్మెంట్లు కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దట్ గ్రీన్ స్పేస్. నేను సెంట్రల్ యూనివర్సిటీలో పెరిగినప్పుడు, మేము చదువుకున్నప్పుడు అసలు అదొక స్వర్గం. అదొక ఆడ వాక్స్ మేము అలా నడుచుకుంటూ బర్డ్ వాచింగ్ అని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5-6కి వెళ్ళి 200-300 జాతుల పక్షులు వచ్చేవి అక్కడికి. ఇట్స్ అన్ అన్అఫీషియల్ బర్డ్ శాంక్చురీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. తర్వాత జింకలు, లేళ్ళు, నక్షత్ర తాబేళ్లు. అది చాలా అద్భుతమైన బయోడైవర్సిటీ ఆఫ్ దట్ రీజన్ ఈజ్ ప్రెషస్. అది భవిష్యత్ తరాలు ఒకసారి వైప్ అవుట్ చేశారంటే ఇంక లేదంతే, ఇట్స్ గాన్. అది మళ్ళీ మనం సృష్టించలేదు. సంపదను ఎంతైనా సృష్టిస్తారు కానీ జరగవు. కాబట్టి దాన్ని కూడా జాతీయ సంపద కింద గుర్తించాలి మనం.